G9 టీవీకు స్వాగతం. నా పేరు దివ్య. అదేవిధంగా దళిత సంఘాల వారికి కూడా మా కిటంకాలు తరపున ధన్యవాదాలు. ఈరోజు జరిగిన పరిణామాలు వినడానికి మా దాకా వచ్చిన మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ జరిగిన సంఘటనలు చాలా బాధ పెట్టాయి. మా వాయిస్ వినడానికి ఎవరూ రాలేదు. ఈరోజు మీరంతా మా వాయిస్ వినడానికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది నాకు. ఒక ఆడపిల్ల తండ్రిగా ఈరోజు మీ ముందు ఏడుస్తున్నా. నేను ఒక ఆడపిల్లగా పుట్టడం నేరమా? ఒక ఆడపిల్లగా పుట్టడం నేరమా? ఆడపిల్ల తండ్రిగా పుట్టడం కూడా నేరమా అని అడుగుతున్నా. ఏం రాశారు సార్ మీరు? అంటే మీకు పేపరు పెన్ను ఉందని మీ చేతిలో ఏం పెడతారు? మీరు రాస్తారా సార్? మీరు చెప్పండి సార్, చెప్పండి. ఒక ఆడపిల్లని కూడా లేకుండా పెళ్లి కావాల్సిన పిల్ల, తల్లి లేని పిల్ల, ఇటువంటి రాతలు రాస్తారా మీరు? మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి చెప్పడానికి? మీరు ఆధారాలు ఉంటే చూపించండి. మీరు ఏం తెచ్చేశారు సార్? రంగమ్మ తరాలో నా బిడ్డ ఉంది అని చెప్పి రాశారు సార్ మీరు. రాశారా? అలా ఎట్లా రాస్తారు సార్ మీరు? అలా ఎట్లా రాస్తారు మీరు? మీకు అక్క చెల్లెళ్ళు లేరా? మీకు అమ్మ నాయన లేరా? నీకు బిడ్డలు లేరా? నాలాంటి బిడ్డలు లేరా మీకు? ఒక బిడ్డ మీద మీరు ఎట్లా రాస్తారు ఈ విధంగా? చెప్పండి, ఎలా రాస్తారు నాకు చెప్పండి. ఒక ఆడపిల్ల తల్లిగా నా బాధ నుంచి చెప్పుకుంటున్నా ఈరోజు. ఇదే విధంగా మీ అక్కకో, నీ బిడ్డకో, నీ పిల్లానికో రాస్తే ఈ విధంగా వదులుతారా మమ్మల్ని మీరు? ఓ తండ్రిగా నా ఆవేశంతో చెప్తున్నా. మీరైతే ఏం చేస్తారు? అదే నేను కూడా చేస్తున్నా, చేస్తాను కూడా. లీగల్గా ఎక్కడి దాకా పోవాలో నా బిడ్డ కోసం నేను పోతాను. చావడానికి రెడీ నా బిడ్డ కోసం. నేను ఇంత బాధ పెడతారా మాకి? ఆడపిల్లలు చదువుతున్న కాలేజీ మీరు ఏ విధంగా రాశారు? తీమాది ఏం రాశారు చూపించండి. చదివి వినిపించదని ఏం రాశారు? నేను చదువుకోలేదు, నా బిడ్డలు చదువుకున్నారు. 10 మంది ఆడపిల్లలు నేను చదివిపిస్తున్నా ఉచితంగా. ఇదే మా తప్ప? మాది ఇది చేయడం మేము తప్ప అని ప్రశ్నిస్తున్నాను సార్ నేను. ఏం రాస్తారు చూడండి ఒక తూరి. మీకు అక్క చెల్లెలు లేరా? బిడ్డలు లేరా? చదివి వినిపించమ్మా, చదివి వినిపించు. సేమ్ రంగమ్మ తరహాలోనే రహస్యంగా వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్ మెయిలింగ్ గీతం కరెస్పాండెంట్ మనీషా నాయర్. ఎలా సార్? ఎలా అవుతుందో తండ్రిగా నేను? ఈ ఫోటో ఇక్కడ ఉన్న ఒక ఫోటో దొరికి దాన్ని పెట్టి మీరు ఈ విధంగా రాస్తారా? ఈ విధంగా మమ్మల్ని బదనాం చేస్తారా? మైనర్ పిల్లలు చదువున్న కాలేజ్ ఇది. చదువుమా, చదువు, పూర్తి చదువు ఇప్పించు వాళ్ళకి. ఒక ఫోటో దొరికితే ఇంత ఇట్లా చేస్తారా మీరు మాకి? ఈ ఫోటోకి సంబంధించిన విషయం నేను చెప్తానండి. ఈవిడెవరో నాకు తెలియదు. ఈవిడతో పాటు ఉన్నటువంటి ఆ కేసులో సంబంధించిన 5 మంది ఆడవాళ్ళు మా కాలేజీకి రావడం జరిగింది. ఒక రోజు ఉమెన్స్ ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్ కోసమని నన్ను కలవడం జరిగింది. ఆ గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్ లో ఆ టీచర్లు ఎవరో, అందులో ఉన్నటువంటి 5 వ్యక్తుల్లో ఒక ఆవిడ మా టీచర్ అండి. నేను చదివే టైంలో శ్రీ చైతన్య స్కూల్లో ఆ టీచర్ తెలుసన్న ఒక ఉద్దేశంతో ఆడపిల్లల దగ్గరికి నేను పంపానే తప్ప మేము ఎవరిని పడితే వాళ్ళని అలో చెయ్యము. ఆ పంపిన క్రమంలో ఆవిడ మాకు బొకే ఇచ్చి మాతో ఫోటో తీసుకోవడం జరిగింది. ఆ ఫోటోని ఏం చేసేది ఆవిడ ఫేస్బుక్ లో పెట్టుకోవడం జరిగింది.
ఆ ఫేస్బుక్ లో పెట్టుకొని ఆ ఇష్యూ ఏదైతే ఆవిడ పర్సనల్ ఏదైతే ఇష్యూ నడుస్తుందో హాట్ టాపిక్ గా అందులో వచ్చినటువంటి క్రమంలో ఈ ఫోటో బయటికి వచ్చిందండి. దాన్ని తీసుకొని కేవలం అమ్మాయిలకి ఉచిత విద్య అని అనౌన్స్ చేసిన వెంటనే లాస్ట్ ఇయర్ కూడా మేము ఫ్రీ ఎడ్యుకేషన్ అబ్బాయిలకి అమ్మాయిలకి అని ఇచ్చాం. ఈ సంవత్సరం కేవలం అమ్మాయిలకి ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పిన వెంటనే ఆ నెక్స్ట్ మూమెంట్ 2 days గ్యాప్ లోనే రంగమ్మతో చేతులు కలిపిన మనీషా నాయర్, రంగమ్మ లాంటి తీరుతోనే అమ్మాయిల వీడియోలు రికార్డ్ చేసుకొని అమ్మాయిల్ని ట్రాప్ చేసి తల్లిదండ్రులని బెదిరిస్తున్న మనీషా నాయర్. కేవలం అది రాసి దాని వెనక ఉన్నటువంటి కొన్ని కాలేజ్ యాజమాన్యాలు అయితే ఏముంది, దాని వెనకలు ఉన్న లాయర్లు అయితే ఏముంది, దాని వెనకలు ఉన్న కొన్ని యూనియన్ ఒక్క యూనియన్ లీడర్ SC ST వాళ్ళైతే ఏముంది, వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్నటువంటి దాడికి సంబంధించిన ప్రతి ఒక్క ఎవిడెన్స్ కావాలంటే నేను ఇస్తానండి మీకు. అవన్నీ విని మీరు దానికి ఒక నిర్ణయం తీసుకోండి. లాయర్ ఎవరైతే కేసు వెనకలు ఉన్నారో ఆయన ఒక SC STనే, ఒక యూనియన్ లీడర్ ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను SC STనే, ఇప్పుడు ఎవరైతే లక్ష్మీనారాయణ గారిని నేను ఇది చేశానని అన్నారో ఆయన ఒక SC STనే. ఈ SC ST అనే దాని యొక్క పవర్ ని చేతిలో పట్టుకొని మమ్మల్ని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసినటువంటి తరహా మీకు నిజంగా నేను ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ ఇస్తాను. నేను ఎవిడెన్స్ లేకోకుండా జస్ట్ అందరూ ఇంతకు ముందు లాస్ట్ 2 days నుంచి ఒకవైపే చూసేసి కాలు పట్టించుకుంది అని అన్నారే తప్ప రెండో వైపు మాది వినలేదు. ఇఫ్ ఇన్ కేస్ మేము నిజంగానే కాలు పట్టించుకునేకి వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్లాడి రౌడీలని తీసుకొని వెళ్ళి నేను దౌర్జన్యం చేశాను అన్నారు కదా, చుట్టుపక్కల వాళ్ళు గాని ఒక 100కి డైల్ చేయలేకపోయారా? మేము అంత దౌర్జన్యం చేసినప్పుడు ఒక్కరైనా 100కి డైల్ చేయొచ్చు కదా, వాళ్ళు చెయ్యలేదే. మరి కొట్టాము అని అంటున్నారు. కొట్టిన తర్వాత వెంటనే ఎవరైనా ఏం చేస్తారండి? వాళ్ళ తప్పు లేదన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి కదా, మరి ఇవ్వలేదే. ఇవ్వకపోగా ఆ రోజు సాయంత్రం ఏదైతే ఉందో ఆ రోజు సాయంత్రం ప్రెస్ క్లబ్ కి నేను వస్తాను అని చెప్పి గ్రూపుల్లో మెసేజ్ వచ్చిందండి మీ అందరికి. అంతవరకు సైలెంట్ గా ఉన్నప్పుడు వెంటనే నేను ఎప్పుడైతే ప్రెస్ క్లబ్ కి వస్తాను అని చెప్పిన వెంటనే ఈ వీడియోని బయటికి రిలీజ్ చేసేసి ఏదైతే నిజం నేను చెప్పాలి బయటికి అని అనుకున్న దాన్ని చెప్పనీకోకుండా, ఆ ఎవిడెన్స్లు చూపికోకుండా, మేము పడిన బాధ, వాళ్ళు మమ్మల్ని పెట్టినటువంటి బ్లాక్ మెయిలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము బయట పెట్టకూడదని ఒక రీజన్ తో దళిత సంఘాలని, మీడియా వాళ్ళందరి యూనియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని ఒక సాఫ్ట్ కార్నర్ అని ఒక కీ లాగా వాడుకొని ఆ వీడియోని నేను ప్రెస్ మీట్ క్లబ్కి వచ్చేలోపు రిలీజ్ చేశారు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అందులో నేను తప్పే చేసుంటే ప్రెస్ క్లబ్కి వచ్చి నిలబడే అంత అవసరం నాకు ఏముంటుందండి? ఒకవేళ నేను తప్పు చేసింటే అక్కడ నిలబడితే అప్పుడైనా మీరు ఇదే కదా చేస్తారు, ఆ రోజైనా. ఒకవేళ నేను తప్పు చేయలేదు కాబట్టే కదండి నేను వచ్చి అక్కడ నించున్నాను. ఆడ కూడా నేను మీ అందరి మీద ఎవరి మీద ఏమీ మాట్లాడలేదు. నాది వినండి అని మాత్రమే అడిగానే తప్ప అక్కడ ఉన్న SC ST సంఘాలైతే ఏముంది, యూనియన్ మిత్రులైతే ఏముంది, అందరూ కలిసి బాయ్కాట్ అని అందరు నా మీద దాడి చేశారు. దాడి చేసిన దానికి మేము బయటికి వచ్చేసాం. వచ్చిన వెంటనే మేము ఇంకా అక్కడున్న పోలీస్ వాళ్ళు వెళ్ళిపోండి అని అంటే మేము కారు ఎక్కి వెళ్ళాలనుకున్నాం. ఇంకా కారు ఎక్కి వెళ్ళేటప్పుడు కూడా అందరూ చుట్టుముట్టి కారు మీద దాడి చేశారే. ఇంకా నేను కారులో నుంచి పోకోకుంటే అక్కడే ఉంటే ఏమవుతుందండి? దాని కూడా మీడియా మిత్రుల మీద అందరి మీద దౌర్జన్యంగా ఎవరో వాళ్ళ వెనుకలు రాజకీయ నాయకులని అందరినీ చూసుకొని కారు ఎక్కించి రౌడీ లాగా వెళ్ళిపోయింది, మమ్మల్ని అందరిని చంపడానికి వచ్చింది అని ఏదేదో రాశారు. ఈ రోజు నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, అదే ప్రెస్ క్లబ్ కు మేము వచ్చినప్పుడు మా రెండో వాయిస్ మీరు వినుంటే, మా బాధను కూడా మీరు వినుంటే, మా దగ్గర ఉన్న కూడా మీరు వినుంటే, ఈ 2 రోజుల నుంచి ఒక అమ్మాయి పట్టించుకుంది అని 5 ఏళ్లుగా 30 ఏళ్ళండి నాకు, 30 ఏళ్లుగా నేను కాపాడుకొని వచ్చినటువంటి నా మర్యాదని 2 నిమిషాలు రోడ్డుకి ఈడ్చేశారండి మొత్తం. ఇప్పుడు నేను మీకు ఇంకా టైం ఉంది అని అంటే మీకు ఇప్పుడు 2 రికార్డింగ్లే వినిపిస్తాను. అలాంటి రికార్డింగ్లు 100 ఉన్నాయి. నేను ఆయనను బతిమలాడుకేండేటివి ఇలాంటివి చెయ్యొద్దని అన్నా, మీకు దయచేసి ముక్కుతున్నా, మేము రెప్యుటేషన్ తో ఉండేవాళ్ళం అని ఎన్నిసార్లు ఆయన బ్రతిమలాడినామో మీరు చూడండి. ఇంకా ఎంతని బ్రతిమలాడినా కూడా ఆయన ఒకటే తీరు, నాకు డబ్బులు ఇవ్వండి, మీరు ఏమన్నా చేసుకోండి, నాకు కావాల్సిందే,
అని అన్నాడు. ఆ రికార్డింగ్ లో కూడా మీకు వినిపిస్తా. ఇదే మీడియా మిత్రులు మీ అందరి గురించి కూడా ఆయన ఏం మాట్లాడాడో కూడా మీరు వినాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఓకే అంటే నేను వినిపిస్తాను. అయినా సోదరుల ఇంకొక విషయం నేను చెప్తున్నాను. మా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు మేము ఈ ఊరిని ఇల్లు అనుకుంటాం, మీరంతా మా వాళ్ళు అనుకుంటాం, మీ కాలేజీని మేము అట్లనే అనుకుంటాం, మీ కాదు ఏమైనా చేస్తాం. అంత చేసిన ఏం మళ్ళా చెప్పండి, ఏం చేద్దాం? అన్ని అక్కడే ఉంది, అన్ని అవే 3 వాళ్ళ దగ్గరికి ఇచ్చి పంపిన ఛార్జింగ్. మేము కొన్ని వందల సార్లు బ్రతిమలాడుకున్నాం. ఒకసారి మనం పేపర్కి వెళ్ళి మా మీద రాసినటువంటి అన్ని కూడా మీరు ఒకసారి చూడండి. బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తున్న గీతం కాలేజ్ ఎవిడెన్స్ ఉందా అండి? ఎవరో మెడికల్ స్టోర్ అతను 5 కోట్లు పెట్టి అతనితో తీసుకొని రోడ్డుకి వేసేసిన మనీషా నాయర్, రంగమ్మ తరహాలోనే ఇలా ఉన్న మనీషా నాయర్, ఆవిడ దౌర్జన్యానికి ఇట్లాంటి ఆవిడ్ని ఊర్లోంచి వెలేయాలి. ఎందుకు వెలేయాలండి? మీరు దందా చేస్తున్నారే ఇప్పుడు నా మీద, మీరు లేనివన్నీ బయటికి వేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారే. నాలాంటి అమ్మాయి వెలివేయాలా, లేకపోతే ఇట్లా మీ చేతికి ఉన్నటువంటి ఒక మంచి పవర్ ని మంచిగా యూజ్ చేసుకోకుండా బ్లాక్ మెయిల్ చేస్తున్న లాంటి నీలాంటి వాడిని వెలివేయాలా అని అడుగుతున్నా నేను ఈరోజు. ఇప్పుడు ఫస్ట్ దీని అన్నిటికన్నా ముఖ్యంగా నేను మీకు చెప్పాలనుకుంటుంది, SC/ST కానివ్వండి దెబ్బతినుంటే నన్ను క్షమించండి, నేను క్షమిస్తున్నా. కానీ అందులో జరిగినటువంటి విషయం ఏంటంటే ఈ ఎవిడెన్స్లన్నీ నాతో ఉన్నాయి. మేము బయటికి వచ్చి SC/ST కేసు పోలీస్ స్టేషన్లో అయినా కానీ మీ దగ్గరికైనా కానీ వచ్చి మేము మాట్లాడొచ్చండి. కానీ ఆయన వేసిన న్యూస్ గురించి నేను వచ్చి బయట మాట్లాడితే అప్పుడు ఇంత చిన్నగా ఉన్న హనీ ట్రాప్ కాదు కదండి అది. అందులో ఎంతో మంది పోలీసులు, ఎంతో మంది వాళ్ళు బయటికి వస్తున్నారు. అలాంటి టైంలో నేను వచ్చి ఇలాంటి దాంట్లో మనీషా అనే అమ్మాయి పేరు హైలైట్ అయితే ఆవిడ అట్లే చేసి వచ్చిందేమో అనే మాట్లాడుకుంటారే తప్ప బయట ఇంకేం జరుగుతుందండి? కేవలం ఆ రీజన్ తోనే ఆయనను కూర్చోపెట్టుకొని సామరస్యంగా మాట్లాడుకోవాలనుకున్నాను కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళాను. నేను ఆయనని ఇక్కడికే రమ్మన్నాను, కానీ ఆయన ఇక్కడ వద్దు మీరే రండి అన్నాడు. ఆ రికార్డింగ్స్ అన్ని కూడా నేను మీకు ఇస్తానండి. ఆయన ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత, అన్న ఇది కరెక్ట్ కాదు, దయచేసి మా బాధను అర్థం చేసుకోండి, ఇది ఎందుకు మా మీద చేస్తున్నారు అని అంటే ఆయన మాకు యాడ్ ఇచ్చేయండి అన్నాడు. సరే అన్న యాడే కదా, యాడ్ కోసం ఇంత చేస్తున్నావే, ఒక ఆడపిల్ల బాధ నీకు అర్థం కావట్లేదు, ఏది పడితే అది మీరు మాట్లాడతారా అని అంటే ఆయన ఏమంటున్నాడంటే సరే మేడం అయిపోయింది, మీరు యాడ్ ఇవ్వండి 3 లక్షలకి అని అన్నాడు. సరే ఇప్పుడు నేను ఇచ్చే ఆ 3 లక్షలు కూడా నేను నీకు యాడే ఇస్తాను, మీరు తీసుకోండి, ఇప్పుడు నాకు జరిగినటువంటి డ్యామేజ్ కి మీరు నాకు ఏం న్యాయం చేస్తారు అని అడిగానండి. మేడం నా రెప్యుటేషన్ పోతుంది, ఇప్పుడు నేను ఇచ్చానంటే నాకు ఇప్పుడైతే నేను ఏం చేయలేను, అవన్నీ మీరు మేనేజ్ చేసుకోండి, నాకు చేసేది మీరు చేయండి, లేకపోతే నేను ఈ దండయాత్ర ఆపను. ఎవిడెంటెడ్ వాయిస్ ఫ్రమ్ ద లక్ష్మీనారాయణ, ఐఎమ్ టెల్లింగ్ టు యూ అండి. ఆ మాట చెప్పిన తరువాత ఆయన నేను అడిగి, కాదన్నా ఇన్ని చెప్పావు, ఈ రోజు నా దగ్గర నువ్వు చేసినవి ఇన్నేళ్ల నుంచి ఉన్న ఎవిడెన్స్లన్నీ ఆయన ఇంట్లో ఆయనకే వినిపించడం జరిగింది. మేము ఎప్పుడైతే అది వినిపించామో వెంటనే ఆయన కాలు పట్టుకొని నన్ను క్షమించండి, నేను చెయ్యలేదు, రవి గారు చెప్పింటేనే నేను చేశానని అన్నాడే తప్ప కాలు పట్టుకొని నన్ను కొట్టకండి, నా తప్పైపోయింది ఇంకా చేయనని అనలేదండి. అక్కడ కాలు పట్టుకున్నాడు అనే దగ్గరే మీరు ఆలోచిస్తున్నారు. ఏ తప్పు లేని వాడు కాలు పట్టుకోవాల్సిన అవసరం ఏముంటుంది? నేను అడుగుతున్నా. నేను ఇప్పుడు ఆడ తప్పులు ఉన్నాయి, ఆయన మా మీద చేసిన ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి కాబట్టి అవి బయటికి వస్తాయి అని చెప్పి ఇప్పుడు మేమెట్లా సామరస్యానికి పోయి కూర్చొని మాట్లాడాలనుకున్నామో అదే దాన్ని ఆయన మమ్మల్ని మాతో కూడా కాలు పట్టుకొని క్షమాపణ చెప్పారు. ఆ వీడియోని మీరు పరిశీలించండి ఇంకొకసారి 10 సార్లు. ఇక్కడ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా పేరెంట్స్, నా ఎంప్లాయీసే. వాళ్ళందరినీ మీరు ఆగండి అనే అన్నానే తప్ప మీరు వెళ్ళి కొట్టండి అని నేను అనలేదండి. ఆ వీడియోలో మీరు ఆగండి అన్నాను. అంతలోపు వెంటనే ఆయన నా కాలు పట్టుకొని నాది క్షమాపణ అయిపోయింది, నేను తప్పు చేశాను, నేను తప్పు చేయలేదు, రవి గారు చెప్పింటే నేను చేశాను అని అన్నారు. అప్పుడు నేనేమన్నా, మరి ఇది తప్పే కదా, మీరు ఎలా రాస్తారు, ఇది నిజమే కదా అని మాత్రమే అడిగానే తప్ప అందులో నా కాలు పట్టుకో అని అడగలేదు, కాలు పట్టుకుని క్షమాపణ చెప్పు అని నేను అడగలేదు, ఆయన కులాన్ని దూషించి నేను ఒక పదాన్ని కూడా నేను వాడలేదు, అతను కాలర్ పట్టుకోనో లేకపోతే చంప మీద ఇట్లా కొట్టో కూడా నేను చెయ్యలేదండి. అందులో ఈ నిజాలు బయటికి వస్తాయని కేవలం
దళితులు అనే ఒక రీజన్తో దీన్ని ఇంత దూరం తీసుకొచ్చారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, అక్కడ ఉన్నటువంటి సంఘాలు అయితే ఏముంది, వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు అని అందరూ మీరు అంటున్నారు, వాళ్ళకందరికీ మేము క్షమాపణ చెప్తాము వచ్చి కావాలన్నా కూడా. మేము ఒకవేళ తప్పు చేశామని మీకు నిజంగా ఇప్పుడు కూడా అనిపిస్తే, మరి మాకు జరిగిన ఈ అన్యాయానికి మీ మీడియా మిత్రులు కానీ ఇదే ఎస్సీ ఎస్టీ సంఘాలు అయితేనేముంది, మీరందరూ నాకేం న్యాయం చేస్తారో అని అడుగుతున్నా. ఇప్పుడు అది చేసిన దానికి మీరు నేను క్షమాపణ చెప్పడానికి నేను రెడీగా ఉన్నా, మరి ఒక పెన్ ఉంది కదా అని ఎటువంటి ఎవిడెన్సెస్ లేకుండా నా మీద ఇంత పెద్ద నింద కట్టి, మైనర్ పిల్లలు, కాలేజీ, ఇంతమంది ఎంప్లాయీలు, ఇక్కడ పనిచేసేటువంటి అందరూ ఆడపిల్లల మీద నింద కట్టారే, దీనికి మీరు అందరూ కలిసి నాకేం న్యాయం చేస్తారు అని అడుగుతున్నాను. ఇది ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పటి నుంచి చావు తప్ప ఇంకేం కనిపించట్లేదండి మాకు. అదే ప్రెస్ క్లబ్కి వచ్చిన రోజు మీరందరూ నా వాయిస్ వినుంటే ఈ రోజు రెండు వైపులా విని ఒక్క న్యాయానికి వచ్చేవాళ్ళు. మేము చేసిన తప్పుకు మీరు శిక్ష వేయండి, వాళ్ళు చేసిన తప్పుకు మీరు శిక్ష వేయాలని మేము కోరుకుంటున్నామండి. దీన్ని మేము కోరుకుంటున్నాం.